హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న సాయంత్రం తీసానండి. ఈవినింగ్ 7 ఆ టైం అప్పుడు దేవుడి ఫొటోస్ అయితే అవన్నీ క్లీన్ చేస్తున్నానండి. రేపు ఉగాది ఉండింది కదా అనేసి అయితే అన్నీ క్లీన్ చేసుకుని దేవుడి ఫొటోస్కి అయితే బొట్లు అయితే పెట్టేస్తున్నాను. కుంకుమ గంధం కలిపేసి అవన్నీ నీట్గా కడిగేసి పక్కన పెట్టేశానండి. ఇంకా దీపారాజన చేసుకునే అవి కూడా కలిపేసి పక్కన పెట్టేశాను. అమావాస్య వచ్చింది కదండి, నిన్న అమావాస్య అయిపోయిన తర్వాత అయితే ఇదంతా క్లీన్ చేసుకున్నానండి. అమావాస్య ముందు అయితే ఏం చేయలేదు. అమావాస్య అయిపోయింది. ఈవినింగ్ 6కో ఏమో 5కో ఏమో అయిపోతుంది అనేసి అన్నారు. సరే కదా అనేసి అయితే అయిపోయిన తర్వాత అయితే అన్ని క్లీన్ చేసి దేవుడి ఫొటోస్కి అయితే గంధంతో పెడతానండి. పసుపు పెట్టను, గంధం పైన కుంకుమ బొట్లు పెడితే బాగా నిండుగా కనిపిస్తాయి అనేసి అయితే గంధమునను కుంకుమ కలిపేసి పెడతాను. అవి ఆరిన తర్వాత అయితే బాగా మంచిగా కనిపిస్తాయండి. ఇక్కడ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అయితే గుడిలో అయితే అన్నీ సర్దేశాను, క్లీన్గా చేసి పెట్టేశాను మొత్తం. అలాగే ఇంకా దీపారాజన కుందులు అవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా అయితే తోమేశాను. మంచిగా తోమేసి వాటికి కూడా బొట్లో పెట్టేసి అయితే పక్కన ఉంచేసుకున్నానండి. మార్నింగ్ లెక్కనే హడావుడి లేకుండా తొందరగా పని అయిపోతుంది అనేది. ఆ రోజు ఉగాది రోజు కూడా మా హస్బెండ్కి అయితే డ్యూటీ ఉందండి. ఆ రోజు అయితే ఇంటికాడ ఉండరు అనేసి మార్నింగ్ 7:30కి అంతా వెళ్ళిపోతారు కదా. పొద్దుటైతే ఇవన్నీ నాకు అవ్వవు అనేసి అయితే ముందు రోజే ఈ నైట్ టైం అయితే అంతా చేసుకున్నానండి. ఆ రోజు నైట్ నేను పడుకునేసరికి 11 అయిపోయిందండి. ఇవన్నీ చేసుకొని తిని గిన్నెలు గట్లా అన్నీ తోమేసుకొని మళ్ళీ ఇళ్ళది మాప్ పెట్టుకున్నానండి. నైట్ పడుకునే ముందు ఇళ్ళది మాప్ పెట్టుకున్నాను. ఇల్లది మాప్ పెట్టుకున్న తర్వాత అయితే మా హస్బెండ్ అయితే ఇవి మామిడి కొమ్మలు వేప మండలు అన్నీ తెచ్చారండి. అవన్నీ తెచ్చారు. వాటికి బాగా దుమ్ముండింది. అన్నీ అయితే వాష్ చేసేద్దామని అయితే నీళ్ళల్లో అయితే బాగా వాష్ చేసి అయితే పక్కన పెట్టేశాను. మామిడి పిందెలు ఉంటాయి కదండి, అవి కూడా తీసుకొచ్చారు. గుమ్మానికి అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది అనేసి అయితే. తర్వాత ఇవేవో కాయలు తెచ్చారండి. ఇవి మీకు తెలుసా? ఈ కాయలు ఏంటో నాకైతే తెలియదండి, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ కాయలు ఏంటో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేప ఆకులు అయితే శుభ్రంగా కడిగేసి అయితే ఆరబెట్టేశానండి. ఆరబెట్టేసిన తర్వాత ఇంకా గుమ్మం ఉంటుంది కదండి, గుమ్మం కూడా క్లాత్ పెట్టి తుడిచేసి గుమ్మాన్ని కూడా పసుపు కుంకుమ పెట్టేద్దామనేసి అయితే నైట్ టైమే చేసుకుంటున్నానండి. ఇదంతా మార్నింగ్ అంటే అవ్వదనేసి గుమ్మం అది అంతా తడిగుడ్డ పెట్టి తుడిచేసి ఇంకా వరిపిండితోటి ముగ్గు పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ అంతా పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఇల్లది తుడుచుకోవాలండి. ఇంకా భోజనం అది చేసేసాము. ఈ పని అయ్యాక భోజనం చేసి గిన్నెలు అయితే తోమేసుకున్నానండి. తోమేసుకుని ఇంక ఇల్లది మాప్ పెట్టుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఇక్కడ గడపకైతే పసుపు రాస్తున్నానండి. పెయింటింగ్ ఉండింది, కాకపోతే మన పసుపు రాసుకొని ఇంకా వరిపిండితోటి ముగ్గు పెట్టుకుంటే బాగుండదు కదా అనేసి అయితే అలా చేశానండి. నైట్ తినేసిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ అదంతా క్లీన్ చేస్తున్నాను. అంత గలీజ్గా ఉందనేసి ఇంకా ఎలాగో రేపు పండుగ ఉండింది కదా అనేసి అయితే అంతా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసాక కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. నేను వీక్లీ వన్స్ టూ టైమ్స్ అలా క్లీన్ చేస్తూనే ఉంటానండి. నేను పాలు అవి పెట్టి మర్చిపోతూ ఉంటాను అనమాట. అలా పొంగిపోయినప్పుడు అలా అయిపోతుంది గ్యాస్ స్టవ్. అంతా క్లీన్గా తోమేశాను. షింక్ గట్లా అన్నీ తోమేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇల్లు కూడా చూసారా కింద ఎలా ఉండిందో. మామిడాకులు అవన్నీ తెచ్చారు కదండి, అవన్నీ తీసేసరికి బయట అంతా కింద అంతా డస్ట్ ఉడిపోయింది. అదంతా ఓడవాలి మళ్ళీ. ఇదిగోండి గ్యాస్ స్టవ్ అంతా క్లీన్గా కడిగేసి పెట్టేశానండి. నేను గ్యాస్ పైకి కూడా కొంచెం బొట్లులాగా పెట్టేశాను అనమాట. డైలీ అయితే ఏం పెట్టను, తుడిచినప్పుడల్లా. ఎప్పుడన్నా పండుగలు ఉన్నప్పుడు మాత్రమే గ్యాస్ స్టవ్కి కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తాను, బాగుంటుంది అనేసి. మామూలు ఎప్పుడైతే పెట్టనండి. మామూలుగా ఎప్పుడన్నా కడిగితే అలాగ వదిలేస్తాను, మామూలు ఎప్పుడైతే పెట్టను. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇంకా ఒక 3-4 డేస్ వరకు అలానే ఉంటుందండి నీట్గా. మళ్ళీ ఏమైనా పాలు అలాంటివి ఏమైనా పెట్టి మర్చిపోయినంటే మాత్రం మళ్ళీ పొంగిపోతాయండి. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఇల్లంతా చూసారా, వేపాకు మామిడాకులు అంతా రాలిపోయి ఎలా ఉన్నాయో. ఇంకా మా బాబు నన్ను మా హస్బెండ్ అయితే పడుకుని పోయారండి. పడుకుండిపోయిన తర్వాత అయితే ఇంకా నేను ఇల్లది తుడుచుకుంటున్నాను. తుడిచేసుకొని అదే ఇల్లు ఊడ్చేసిన తర్వాత అయితే ఇల్లది మాప్ పెట్టుకుంటాను. ఇల్లు ఊడ్చుకొస్తున్నాను ఒక దగ్గర. వాళ్ళైతే రూమ్లో పడుకుండిపోయారండి. ఇంకా నేను ఆ రోజు పడుకునేసరికి 11 ఏమో అయిపోయిందండి టైం వచ్చేసి. ఇంకా చూడండి పడుకుండిపోయారు, మంచిగా ఏసీ వేసుకొని అయితే పడుకుండిపోయారు. ఇల్లది ఊడ్చేసిన తర్వాత అయితే ఇల్లది మాప్ పెట్టేస్తున్నానండి. టైం కూడా చూపిస్తాను మీకు అప్పుడు ఎంత టైం అయిందనేసి. బెడ్రూమ్ అది తుడిచేసానండి. ఫస్ట్ బెడ్రూమ్ తుడిచేసి ఇంకా వాళ్ళు పడుకున్నారు కదా, లైట్లు అన్నీ ఆపేసి మాత్రం ఇంకా డోర్ వేసేసానండి. ఏసీ ఆన్లో ఉందనేసి అయితే డోర్ వేసేసాను. డోర్ వేసేసిన తర్వాత ఇంకా టీవీ రూము, హాలు ఇవన్నీ తుడుచుకుంటే అలాగ వస్తున్నానండి. టీవీ వేసుకున్నాను. ఇంకా టైంపాస్ అవుతుంది కదా అనేసి అయితే టీవీ వేసుకుని అయితే పని చేసుకుంటున్నాను. ఇల్లది తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత చూసారా టైం వచ్చేసి 10:30 అయింది, 10:33 అయింది అనమాట అప్పటికి. ఇంకా హాల్ అది తుడిచి ఇంకా స్నానం చేసి పడుకోవడమేనండి. 11 అయిపోయింది నేను పడుకునేసరికి. ఇంకా తుడిచేసిన తర్వాత ఇదిగోండి ఇంకా చూపిస్తున్నాను. అంతా తుడిచేసాను, స్నానం కూడా చేసి వచ్చి మీకు చూపిస్తున్నాను అనమాట. మ్యాట్లు అవి వేసాను, అన్నీ వేసేసి నీట్గా అయితే చేసి పెట్టేశానండి. ఇంకా టీవీ అన్ని ఫ్యాన్స్ అన్నీ ఆపేసి అయితే ఇంకా పడుకుంటుపోతున్నామండి. అప్పటికే టైము 10:48 ఏమైందండి. పడుకునేసరికి 11 అయిపోయింది అనమాట. పడుకొని అలా కొద్దిసేపు ఫోన్ చూసుకుంటా ఉన్నాను.
దోమల బ్యాట్ అయితే ఇక్కడ పెట్టానండి. దోమలు అయితే ఫుల్గా ఉన్నాయి, ఛార్జింగ్లో పెట్టేశాను. ఇదిగోండి వీళ్ళు పడుకుని పోయారు, ఇంకా నేను పడుకోవడమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ ఉగాది ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.